ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధ ఆరాధనా 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 పరలోక ఆరాధనా పరలోక ఆరాధనా ఇది పరలోక ఆరాధనా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరము కలిసి దేవుని స్తుతించుకుందాము. దేవుడు స్తుతులకు పాత్రుడు. దేదీప్యమానములు దివ్య సప్రసాద రూపములో వేయించేసిన ఆ దివ్య సప్రసాదనాథుడిని మనందరము పరిశుద్ధ హృదయములతో దేవుణ్ణి స్తుతించుకుందాము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తుతులకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు. మనము దేవుని క్షణము స్తుతించుకుందాము, ఆరాధించుకుందాము. ఈ క్షణము దేవుని సన్నిధిలో గడపడానికి మన మనస్సును, మన హృదయమును, మన అంతరంగమును, మన ప్రాణమును దేవునిపై ధ్యాస ఉంచి దేవునితో మనము ఏకమై దేవునికి మనము సమస్తము సమర్పించుకొని, దేవా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఈ క్షణము నీవు నాతో మాట్లాడండి ప్రభువా. ఈ క్షణము నీతో నేను గడపడానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా. నిన్ను నాలోకి ఆహ్వానించుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా. నీవు నాలోకి వేయించండి ప్రభువా. నాతో మాట్లాడండి ప్రభువా. నీతో నేను గడపడానికి సిద్ధముగా ఉన్నాను ప్రభువా. ఓ ప్రభువా, నా ఆత్మలోకి, నా సన్నిధిలోనికి, నా మనసులోనికి వేయించేయండి ప్రభువా. నాలో ఉన్నటువంటి మాలిన్యమును, నాలో ఉన్నటువంటి పాపాన్ని విడనాడి నీ సన్నిధిలో కలకాలము జీవించేటటువంటి గొప్ప భాగ్యమును నాకు దయచేయండి ప్రభువా. మనందరము ప్రార్థించుకుందాము. ప్రార్థన భక్తుడికి
ఎంతో ముఖ్యమైనది. ఈ క్షణము అమూల్యమైనది, అతి పవిత్రమైనది, అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుణ్ణి మనము స్తుతించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవునితో మాట్లాడండి. నీ దుఃఖాన్ని, నీ విచారను, నీ వ్యాధి బాధలను, సమస్త ఆటంకములను, కలహములను, సమస్త శోధములను సమస్తము దేవునికి సమర్పించుకో. దేవునితో మాట్లాడు. పరిశుద్ధాత్మతో నింపబడడానికి, పరిశుద్ధాత్మతో ప్రేరేపించి పరిశుద్ధాత్మతో నిన్ను నడిపించడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తన ఆత్మతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము దేవునితో మాట్లాడదాం, దేవుని స్తుతించుకుందాం. ఇక్కడ కూడి ఈ ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థించండి. చేతులెత్తి దేవుని స్తుతించండి. నా ప్రాణమా దేవుని స్తుతించము, సమస్తాంతరంగమా దేవుడు చేసినటువంటి మేలులను దేన్ని మరొక దేవునికి కృతజ్ఞతలు తెలుపము. దేవుడు మనకి చెప్పిన విధముగా నీ హృదయములో, నీ మనస్సులో దేవునికి ఎన్నిసార్లు కృతజ్ఞత తెలిపావు? దేవా, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, దానికి నీవే కారణం ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ఎన్నిసార్లు ప్రార్థించావు? నీ జీవితంలో నీవు ఎన్నిసార్లు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నావు? దేవునితో నీ యొక్క జీవితాన్ని నిజముగా గడుపుతూ ఉన్నావా? దేవుడు నీకు అనేకమైనటువంటి మేలులు, ఆపత్కాల సమయంలో ఆపత్ బాంధవుడుగా నీకు తోడు నీడగా ఉండి నిన్ను కాపాడి ఉన్నాడు. అటువంటి క్షణాలలో దేవునికి నీవు కృతజ్ఞత తెలిపావా? కృతజ్ఞతా భావముతో, ప్రభువా నీవు నన్ను ఆపదల నుంచి కాచి కాపాడి ఉన్నావు ప్రభువా అని దేవునికి నీవు హృదయపూర్వకముగా మొరపెట్టి ఉన్నావా? ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఏ పాటి వాడను ప్రభువా, నేను ఏ పాటి దానిని ప్రభువా. ఓ ప్రభువా, నేను అభాగ్యుడను, అయోగ్యుడను ప్రభువా. నీ సన్నిధిలో నిలబడ్డానికి కూడా నేను యోగ్యుడను కాను ప్రభువా. అయినను నీవు ఎంతో ప్రేమతో నన్ను నీవు గౌరవిస్తూ ఉన్నావు ప్రభువా. నన్ను నీవు సన్మానిస్తూ ఉన్నావు ప్రభువా. నన్ను నీవు పదే పదే సార్లు పిలుస్తూ ఉన్నావు ప్రభువా. నీ స్వరాన్ని నేను ఆలకించడం లేదు ప్రభువా. నీ మాటలు నేను చెవియక్కలేదు ప్రభువా. ఈ క్షణము నేను పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో, దుఃఖముతో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను ప్రభువా. నా మొరను ఆలకించండి ప్రభువా. ఈ క్షణము నా పాప జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. నేను పాపాత్ముడను ప్రభువా, పాపాత్ములలో ప్రథముడను ప్రభువా. నన్ను చూచి అందరూ తృణీకరిస్తూ ఉన్నారు ప్రభువా, ఎక్కిరిస్తూ ఉన్నారు ప్రభువా, చిన్న చూపు చూస్తూ ఉన్నాను ప్రభువా. నేను అంటరాని వాడిగా ఒంటరితనముతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాను ప్రభువా. అటువంటి సమయంలో నీవు నాతో ఉన్నావు ప్రభువా, నాతో మాట్లాడావు, నన్ను నడిపించావు ప్రభువా. నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. ఆ క్షణంలో నన్ను అందరూ ఎడబాసిపోయినాను కానీ నీవు నన్ను చేయవిడవలేదు ప్రభువా. నా తల్లి వలె, నా తండ్రి వలె నీవు నన్ను అల్లారు ముద్దుగా, ఓ బంగారు బిడ్డ నీవు ఏడవకు అని నీవు నా పక్కన ఉండి నన్ను నడిపించావు ప్రభువా. నా సమస్త జీవితము నీకు తెలుసు ప్రభువా. నా జీవితాన్ని నేను ఏ విధంగా జీవిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. ఓ ప్రభువా, నా జీవితము నీవు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ప్రభువా. నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం ప్రభువా. ఈరోజు నీతో నేను గడపడానికి ఇక్కడ ఉన్నాను ప్రభువా. నీవు నాతో మాట్లాడిన ప్రభువా. నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నా జీవిత శైలిని మార్చండి ప్రభువా. నా జీవిత ప్రయాణంలో
నీవు నాకు తోడు నీడగా ఉన్నాడు ప్రభువా అని ప్రతి ఒక్కరము దేవుని స్తుతించుకుందాము, దేవునితో మాట్లాడదాము. ఈరోజు ఈ ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఎందు నిమిత్తమైతే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉన్నారు, దేవునికి ఏ ఉద్దేశముతో అయితే, ఏ విన్నపముతో అయితే ఈ ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉన్నారు, మీ కోరికలు దేవుడు సఫలీకృతము చేయాలని, విజయవంతము చేయాలని, మంచి కార్యాలు, గొప్ప మేలులు మీ అందరి కుటుంబాలలో జరగాలని ప్రగాఢ విశ్వాసముతో మీరందరూ ప్రార్థించండి. దేవుడు అనేక మందికి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు ఈరోజు ఖచ్చితంగా మీ కుటుంబంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడనే విశ్వాసముతో మీరందరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ ఈ క్షణము ప్రార్థించుకుందాం, దేవునితో మాట్లాడదాం. నీ పవిత్రాత్మతో నింపండి ప్రభువా. నీ శ్వాసను ఊది మనిషికి జీవమునొసగినటువంటి దేవా, నీ శ్వాసతో మట్టి మానవుడైనటువంటి దేవుడు జీవము గలవాడైనటువంటి వాడయ్యాడు. ఓ ప్రభువా, నీ శ్వాస సకల ప్రాణులకు జీవాన్నిస్తూ ఉన్నది ప్రభువా. ఈ శ్వాసతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. నీ పవిత్ర ఆత్మతో ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి ప్రభువా. నీ అపౌసులైనటువంటి నీవు పిలిచినటువంటి శిష్యుల జీవితాలు కూడా చెల్లాచెదురైపోయినటువంటి జీవితాలు ప్రభువా. నీ పవిత్ర ఆత్మతో వారందరి చెల్లాచెదురైనటువంటి జీవితాలను నీ ఆత్మను వారిపై ఓది వారందరి జీవితాలని తక్షణమే మార్చుకున్నా ప్రభువా. ఈ క్షణము మా జీవితాలను కూడా మార్చిన ప్రభువా. నీ పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరినీ ప్రేరేపించి ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో నీ పవిత్ర ఆత్మతో మేము ఎల్లవేళలా మా జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినటువంటి గొప్ప భాగ్యమును ధైర్యం దాయించండి ప్రభువా. అధైర్యముతో ఉన్నటువంటి నీ శిష్యులు భయపడుతూ వారి జీవితాలను కాపాడుకోవాలని ఒక గదిలో వారి ప్రాణాల కోసము, ఓ ప్రాణనాథుడా మా ప్రాణాలని కాపాడిన ప్రభువా అని నీకు మొరపెట్టగా నీ ఆత్మతో వారిని ప్రేరేపించి నీ అగ్ని జ్వాల రూపములతో నీ నాలుకలతో వారిని తాకి అనేకమైనటువంటి భాషలతో వారిని మాట్లాడేటటువంటి చేసేటటువంటి విధముగా వారికి గొప్ప స్వరమును దయచేసి వారిని ఎంతో ప్రప్రదములుగా తీర్చిదిద్దు నా ప్రభువా. నీ వాక్యాన్ని ప్రపంచమంతటి వ్యాపించడానికి, నీ కొరకు మరణించడానికి నీ ఆత్మ ఎంతగానో వారికి సహకరించుకున్నది ప్రభువా. ఈరోజు నీ ఆత్మతో మమ్మల్ని అందరిని ప్రేరేపించమని, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ, నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థనలో మేమందరం ప్రార్థించుకుంటూ ఉన్నాము. ఆత్మదేవా మా పైకి దిగిరాము ప్రభువా, ఈ స్థలంపై వేంచేయం ప్రభువా అని మనందరము కలిసి ఆత్మస్వరూపుడని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు, పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు, ఆత్మదేవా వేంచేయుమా మాపైకి రోజు, పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు.
వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా మా శిరముపై. 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 ఆత్మదేవా వేంచేయుమా మాపై ఈరోజు. పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి ఈరోజు. ఓ ఆత్మదేవా, ఈరోజు మా పైకి వేంచేయుమా. ఓ ఆత్మదేవా, మేము ఉంటున్నటువంటి స్థలంలోకి వేంచేయమా అని ప్రార్థించుకున్నాం. అపోస్తులపై వేంచేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్షణము మాతో మా పైకి వేంచేయము ప్రభువా అని మనందరము ప్రార్థించుకుందాము. అపోస్తుల జీవితాలని, వారి యొక్క జీవితాల్ని మార్చినటువంటి దేవుడు మా జీవితాల్ని కూడా మార్చని ప్రభు అని ప్రార్థించుకుందాము. ప్రార్థించినటువంటి శిష్యులు ధైర్యముతో తిప్పినటువంటి మహిమగల దేవ, మా యొక్క జీవితాల్ని కూడా ధైర్యముతో నింపమని మనందరము ప్రార్థించుకుందాము. పెంతుకోస్తు రోజున అగ్ని జ్వాల రూపముగా వేంచేసిన ఆత్మదేవా. ప్రార్థించిన శిష్యులకు ధైర్యమును నింపిన మహిమగల ఆత్మదేవా. పెంతుకోస్తు రోజున అగ్ని జ్వాల రూపముగా వేంచేసిన ఆత్మదేవా. ప్రార్థించిన శిష్యులకు ధైర్యమును నింపిన మహిమగల ఆత్మదేవా. వేంచేయుమా ఈ స్థలముపై, వేంచేయుమా మా శిరముపై. 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 ఆత్మదేవా వేంచేయుమా మాపై ఈరోజు. పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి ఈరోజు. ఆత్మదేవా వేంచేయమా మా పైకి ఈరోజు. పరిశుద్ధాత్మదేవా వేంచేయమా మాలోకి ఈరోజు. పెంతుకోస్తు రోజున అగ్నిజ్వాల రూపముగా వేంచేసిన ఆత్మదేవా, ప్రార్థించిన శిష్యులకు ధైర్యముతో నింపిన ఆత్మదేవా మాలోకి వేంచేయము ప్రభువా. పౌలు వస్త్రము ద్వారా అపవాదిని తరిమివేసిన మహిమగల దేవా, పేతురు నీడలో అద్భుతములు చేసిన అభిషేకపు ఆత్మదేవా, నీ అభిషేక హస్తముతో మమ్మల్ని నింపడు ప్రభువా. నీ ఆత్మతో మమ్మలను ప్రేరేపించను ప్రభువా. మా జీవితాలలో, మా కుటుంబాలలో నీ ఆత్మతో నింపి, నీ ఆత్మతో ప్రేరేపించి, నీ ఆత్మతో నడిపించమని మా అందరూ ప్రార్థించుకుంటూ ఉన్నాం. పేతురు నీడలో అద్భుతములు చేసిన అభిషేకపు ఆత్మదేవా, పౌలు వస్త్రం ద్వారా అపవాది తరిమిన మహిమగల ఆత్మదేవా. పేతురు నీడలో అద్భుతములు చేసిన అభిషేకపు ఆత్మదేవా, పౌలు వస్త్రము ద్వారా
అపవాదిని తరిమిన మహిమగల ఆత్మదేవా వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై వేంచేయుమా మా శిరముపై అని ప్రార్థించుకుంటూ ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని మనలోకి ఆహ్వానించుకుందాం. ఓ ప్రభువా, ఈ రోజు మాలోకి వేంచేయండి ప్రభువా, మా సన్నిధిలోకి మీరు వేంచేయండి ప్రభువా, మేము ఉన్నటువంటి ఈ స్థలములోకి మీరు రండి ప్రభువా అని మనందరం కలిసి మనందరం ప్రార్థించుకుందాము. మనందరం ఆ దేవాతి దేవుడికి స్తుతులు అర్పించుకుందాము. ఆకాశం వైపు నేను కనులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం లభించునని. భూమాకాశంలో సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుడి నీకు సహాయం చేస్తాడని ఈ వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఈ వాగ్దానాన్ని నమ్మి నేను ఈ రోజు నీ సన్నిధిలో నీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రభువా. నీ సన్నిధిలో నీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాను ప్రభువా. ఓ ప్రభువా, నా మొరను ఆలకించండి ప్రభువా, నా ప్రార్థనను ఆలకించండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా. నాలో ఉన్నటువంటి ఆ పవిత్ర ఆత్మలను, శోధనలను, దుష్టాత్మలను తీసివేసి నీ పవిత్ర ఆత్మతో నన్ను ప్రేరేపించండి ప్రభువా, నీ పవిత్ర ఆత్మతో నన్ను ప్రేరేపించండి ప్రభువా అని మనందరము కలిసి పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని మన మధ్యలోనికి మనం ఆహ్వానించుకుందాము. ఓ ప్రభువా, నాలోకి రండి ప్రభువా, నేనున్నటువంటి స్థలములోకి నీవు ఆవరించండి ప్రభువా. నీ పవిత్ర ఆత్మ ఫలాలను, నీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా అని మనందరము ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా అని ప్రతి ఒక్కరు కలిసి ఈ పాటను పాడుకుంటూ దేవాతి దేవుడిని స్తుతించుకుందాం. వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై వేంచేయుమా ఈ స్థలముపై వేంచేయుమా మా శిరముపై ఆత్మదేవా వేంచేయుమా మాపై ఈరోజు పరిశుద్ధాత్మదేవా వేంచేయుమా మాలోకి రోజు దేవా వేంచేయుమా మాపై రోజు పరిశుద్ధాత్మ దేవా వేంచేయుమా మాలోకి రోజు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా స్తోత్రం, క్రీస్తువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొంతసేపు మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు కొంతసేపు ధ్యానించుకుందాము. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగాను. ఆ మాటలు విని అచట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా
ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్షణాన మనం విన్నటువంటి ఈ సువార్త సందేశము ద్వారా దేవుడు మనకు చెప్పేటటువంటి ఒకే ఒక్క మాట, పాపము. ఇక నీవు పాపము చేయకము. ఇది వినడానికి చాలా సులువుగా ఉండవచ్చు. మన జీవితాలలో దీనిని పాటించడము చాలా కష్టము. ప్రతి ఒక్కరూ పాపానికి లొంగిపోయి, పాపపు ఊబిలో పడిపోయి, నేను పాపము చేస్తూ ఉన్నానా అన్నట్టుగా వారి జీవితాల్లో జీవిస్తున్నారు. ఈరోజు దేవుడు మనము ఎటువంటి వారమైనా కానీ, ఎటువంటి దుర్బల స్థితిలో ఉన్నా కానీ, మనందరినీ ఆయన తన కనికరముతో, కరుణతో ఎల్లవేళలా ప్రతి క్షణము ఆయన క్షమిస్తాడు అని మనకి చక్కగా ఈనాటి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోజున ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు? నేను దేవుణ్ణి చూడాలి, నా కోరిక ఇది అని తన తండ్రిని అడిగినప్పుడు తన తండ్రి అంటూ ఉన్నాడు, దేవుడు ఆకాశంలో ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ఆకాశంలో అదే సమయంలో ఒక విమానం వెళ్తూ ఉన్నది. దాన్ని చూసినటువంటి ఆ పిల్లవాడు, ఇదిగో ఆకాశంలో నాకు అనిపిస్తూ ఉన్నది ఆ చిన్న విమానము, దేవుడు అంత చిన్నగా ఉంటాడా అని పిల్లవాడు అడిగినప్పుడు ఆ పిల్లవాడిని తనలో ఉన్నటువంటి సందేహాన్ని తీసివేయడానికి తన వెంట తన కొడుకుని విమానాశ్రయానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తన పిల్లవాడు చూసినటువంటి విమానాన్ని, ఇదిగో నువ్వు ఆకాశంలో చూసినటువంటి విమానము ఇదిగో ఇక్కడ కూడా ఉన్నది అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు అంటూ ఉన్నాడు, ఇది ఇంత పెద్దగా ఉన్నదా అని అడిగినప్పుడు తన తండ్రి సమాధానం చెప్తూ ఉన్నాడు, మన జీవితంలో దేవుడు ప్రయాణించినప్పుడు మన జీవితము ఎప్పుడు వర్ధిల్లుతూ ఉంటూ ఉన్నది, అది పుష్పించి ఫలిస్తూ ఉంటుంది. మన జీవితము మనకి భారముగా ఉండదు. మన జీవితంలో మనము తక్కువ స్థాయిని, మన జీవితంలో రోజు రోజుకి మనం మర్చిపోయినప్పుడు ఆకాశంలో కనిపించేటటువంటి విమానము ఏ విధముగా అయితే కనిపిస్తూ ఉన్నదో ఆ విధముగానే దేవుడు మనతో ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నది. మన జీవితము దేవుడు లేకపోతే వ్యర్థము అని గొప్ప సత్యాన్ని తన తండ్రి తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. తాను ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తూ ఉంటాడు, నేను మిమ్మలను శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను మిమ్మలను పునర్నిర్మిస్తాను అని గొప్ప వాగ్దానాన్ని మనకి ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం విన్నటువంటి వాక్యము పాపము. పాపం అంటే ప్రతి ఒక్కరికి వారి అందరి జీవితాలు తెలుసు.
మనము మార్గాన్ని వెడలి ప్రక్కకు తప్పిపోవడము, లేకపోతే తప్పిపోవడం అని. ఇంకొక విషయంగా చెప్పాలంటే మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థలానికి సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళకపోవడమే పాపము. అలాగే దేవుడు కూడా మనకి పాపము గురించి కూడా చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను ధిక్కరించడమే పాపము. మనందరికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా ఈ గ్రంథ అధ్యాయం మొత్తము కూడా మనము ధ్యానించుకున్నట్లయితే మనము ఎక్కువసార్లు వినబడేటటువంటి సత్యం ఏమిటి? ఇజ్రాయేల్ ప్రజల గురించి చాలాసార్లు అనేక సంఘటనల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను వారు పాటించి, దేవుడు వారితో ఉన్నప్పుడు వారి యొక్క జీవితాలు ఏ విధముగా ఉన్నవి, దేవుణ్ణి ధిక్కరించి వ్యతిరేకించి మర్చిపోయినప్పుడు వారి జీవితాలు ఏ విధముగా ఉన్నాయో పలు సంఘటనల ద్వారా మనందరము విని ఉన్నాము. దేవుడు వారు ఎన్ని పాపములు చేసినా కానీ దేవుడు వారిని విడనాడలేదు. వారిని ఎల్లవేళలా తన దగ్గరకు తీసుకొని రావాలని, తనతో ఉండాలని ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించి ఉన్నారు. ఎంతోమంది ప్రవక్తల ద్వారా, రాసుల ద్వారా, అలాగే తన ఏకైక కుమారుడు ద్వారా దేవుడు మనందరితో ఉండాలి అని ఆయన ఎంతగానో ఆశపడి ఉన్నాడు. అందుకే మనము చాలాసార్లు యొక్క పరిశుద్ధ గ్రంథంలో విని ఉన్నాము, నీకును నాకును అడ్డుగోడ పాపము. నీ పాపము ద్వారా నేను నీ దగ్గరకు రాలేకపోతూ ఉన్నాను. ఈ పాపం అనేది మనిషికి దేవునికి ఒక ఆటంకము. ఇది ఒక సవాలు లాంటిది. మనిషి ఎప్పుడైతే తన పాపాన్ని త్యజించుకుంటాడో అప్పుడే దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మనము విన్నటువంటి వాక్యం ద్వారా కూడా దేవుడు చక్కటి సందేశాన్ని మనందరికి ఇస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? మీలో పాపము చేయనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చు అని అడుగుతూ ఉన్నాడు. మనము విన్నటువంటి వాక్యంలో ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడ అందరూ పాపాత్ములేనని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేశారు అని తెలుసుకొని వాళ్ళు అక్కడ రాయి పడవేసి ఒకరి తరువాత ఒకరు అక్కడ నుంచి వెడలిపోయి ఉన్నారు. మనము కూడా చాలాసార్లు అనుకోవచ్చు, నేను వేరే వారికంటే నేను తక్కువ పాపాలు చేస్తూ ఉన్నాను, వేరే వారికంటే నేను పరిశుద్ధుడని, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, సకాలంలో గుడికి వెళ్తూ ఉన్నాను, ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలు నేను పాలు పంచుకుంటూ ఉన్నాను, బైబుల్ పఠనాలు చదువుతూ ఉన్నాను. ఇవన్నీ మనము చెప్పుకొని మనల్ని మనము పొగుడుకొనవచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? మన హృదయము. మన హృదయాన్ని మనము పరిశుద్ధముగా ఉంచుకోవాలి, మనల్ని మనము శుభ్రపరచుకోవాలి. మనము ఎలాగైతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికైనా ముఖ్యమైనటువంటి స్థలాలను కానీ ప్రదేశాలను కానీ మనము ప్రదర్శించడానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనము శుభ్రపరచుకొని ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటామో అదే విధముగా మన ఆత్మను కూడా మనము ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. మన ఆత్మను మనము పరిశీలించుకోకుండా, ఆత్మ పరిశీలన చేయకోకుండా మనము జీవించినట్లయితే పాపం అనేది అది పెరిగిపోతూ ఉన్నది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడేటటువంటి సత్యం ఏమిటంటే, పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించి ఆయన దేవుని దగ్గర దోషి అవుతూ ఉన్నాడు. మనందరము దోషులమే. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను పాపాత్ములలో ప్రథముడను. ఈ లోకములో ప్రతి ఒక్కడు పాపాత్ముడే, పాపము చేయనటువంటి వాడు ఎవడునూ లేడు అని ఈ లోకములో పరిశుద్ధ గ్రంథాలు మనకు తెలియచేస్తూ ఉన్నవి. అందుకే మనము కీర్తన 51 అధ్యాయం 5వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి నేను కిల్బిషాత్ముడని అని దావీదు మహారాజు మనకి గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాడు. మనము ఎల్లవేళలా ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి దేవుని యొక్క కృపను, ఆ ప్రేమను మనము
పోగొట్టుకుంటూ ఉన్నాము. అందుకే ఉపదేశకుడు 7వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు, ఎప్పుడునూ తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పు చేయుచున్నాడు అన్నటువంటి పుణ్యపురుషుడు ఈ మట్టి మీద లేడు. ఈ మట్టి మీద పాపము చేయనటువంటి వాడు ఎవడునూ లేడు అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మానవులందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయి ఉన్నారు అని రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉన్నది. మనందరము పాపాత్ములమే. మనము చేసినటువంటి పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ స్త్రీని ఎలాగైతే వదిలిపెట్టాడో మనల్ని కూడా అదే విధముగా వదిలిపెడుతూ ఉంటాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చాలా చక్కటి మాట ద్వారా మనందరి హృదయాలను ఆయన తడుతూ ఉన్నాడు. ఆమె ఈ విధముగా సమాధానం ఇచ్చెను. అందుకు యేసు, నేను నిన్ను శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. మనందరి జీవితాలలో కూడా మనము చేసినటువంటి పాపాలను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు మన పాపములను క్షమించి మనకి మంచి హృదయాన్ని, మంచి జీవితాన్ని దయచేస్తూ ఉంటాడు. అందుకే మనము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనుచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును, ఏలైనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు అని ఈనాటి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆయన రక్తము ద్వారా మనందరి పాపాలను క్షమించి ఉన్నాడు. మన పాప విమోచకుడు ఆయనే. మనందరి జీవితాలను ఆయనకు సమర్పించుకుందాము. ఆయన కరుణామయుడు, అనంతమైనటువంటి ప్రేమతో మనందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైతే పాపం మీద పాపం కట్టుకుంటూ ఉంటారో పాపం యొక్క వేతనము మరణమని కూడా మనందరినీ ఆయన గద్దిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు. ఓ ప్రభువా, ఈరోజు నీవు నాతో మాట్లాడినటువంటి వాక్యము ద్వారా నా జీవితంలో నేను పాపమును విడనాడి ఎల్లవేళలా నీ కృప కనికరము కొరకు నేను ఎల్లవేళలా వేచి చూసేటటువంటి గొప్ప భాగ్యమును నాకు దయచేయండి ప్రభువా. ఈ క్షణము నీ వాక్యము ద్వారా నేను చేసేటటువంటి ఒక్క తప్పునైనను చేయకోకుండా సక్రమముగా సన్మార్గములో జీవించేటటువంటి గొప్ప భాగ్యమును మా అందరికి దయచేయమని మనందరము ప్రార్థించుకుంటూ ఈ చిన్న పాటను కలిసి పాడుకుందాం. ఓ ప్రభువా, నీవు ఎంత ప్రేమామయుడవు, ఎంత కరుణామయుడో ప్రభువా. నీవు జాలి కనికరము కలిగినటువంటి దేవుడో ప్రభువా. నీ అనంతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. నీ ప్రేమకు, నీ కరుణకు వెళ్ళలేనటువంటి స్తుతి స్తోత్రములు ప్రభువా అని దేవుని ప్రేమను, కరుణను, ఆయన జాలిని, సహనమును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఆరాధనలు, స్తుతి స్తోత్రములు తెలియచేసుకుందాము. ఆరాధన
నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీ ప్రేమ లేక ఏ ప్రాణి అయినా జీవముతో ఉండేనా, నీ కరుణ లేక ఏ పాపి అయినా నీ క్షమణం పొందేనా. ఓ ప్రభువా, నీవు అన్నిటినీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభువా. నీ ప్రేమ లేక ఏ ప్రాణి అయినా జీవముతో ఉండేనా. నీ కరుణ లేక ఏ పాపి అయినా నీ క్షమను పొందేనా. ప్రేమించకుండా ఉండలేనయా, కరుణించకుండా ఉండలేనయా. ప్రేమించకుండా ఉండలేనయా, కరుణించకుండా ఉండలేనయా. నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీ తోడు లేక నా జీవితంలో నీ వరమును పొందేనా, నీ చాలి లేక నా జీవితాన్ని నీ దారికి చేరేనా. ఓ ప్రభువా, అనునిత్యము నీ దీవించువాడో ప్రభువా, అనునిత్యము నన్ను రక్షించువాడో ప్రభువా, అనునిత్యము నన్ను ప్రేమించువాడో ప్రభువా, అనునిత్యము నన్ను కరుణించువాడవు నీవే ప్రభువా. నీ దగ్గర నేను మొరపెట్టుకుంటూ ఉన్నాను ప్రభువా. నా మొరను ఆలకించని ప్రభువా, నీ కరుణతో నీ ప్రేమతో నన్ను ఎల్లవేళలా కాచి కాపాడు ప్రభువా. నీ తోడు లేక నా జీవితములో నీ వరములు పొందేనా. నీ జాలి లేక నా జీవిత యాత్ర నీ దరికి చేరేనా. దీవించకుండా ఉండలేవయ్యా, రక్షించకుండా ఉండలేవయ్యా. దీవించకుండా ఉండలేవయా, రక్షించకుండా ఉండలేవయా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీ ప్రేమతో, నా నీ కరుణతో, నీ యేసయ్యా. జాలితో, నీ సహనంతో నన్ను కాచి కాపాడు. ఓ ప్రభువా, ఈ క్షణం నిన్ను ఆరాధించడానికి, ఆరాధన యేసు సమస్తము సమర్పించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను ప్రభువా. ఈ ఆరాధనలో నాకు గొప్ప చెల్లించిన భాగ్యము దయచేయండి ప్రభువా. ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా
యేసయ్యా ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా Hallelujah. Praise the Lord. 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 తండ్రి వందనం తండ్రి వందనం. తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. క్రీస్తువ వందనం క్రీస్తువ వందనం. క్రీస్తువ స్తోత్రం క్రీస్తువ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా ఈ ఆరాధనలో ప్రార్థనా సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం. ఉద్యోగము కొరకు, సంతానము లేక బాధపడుతున్నటువంటి వారి కొరకు, వివాహము కొరకు ప్రార్థించమని కోరిన వారి కొరకు ప్రార్థించుకుందాం. కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థించుకుందాము. ఎవరైతే శారీరకముగా వ్యామోహాలతో పాపములో బానిసై జీవిస్తూ ఉన్నారు వారందరి జీవితాలను మార్చమని ప్రార్థించుకుందాం. యవనస్తుల కొరకు మనం ప్రార్థించుకుందాం. చిన్నారి బిడ్డల కొరకు మనం ప్రార్థించుకుందాం. ఎవరైతే మంచిగా చదవమని వారి చదువుల్లో దేవుని యొక్క హస్తము వారి వెంట ఉండాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు వారందరి గురించి ప్రార్థించుకుందాం. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేక విధంగా ఈ క్షణం ప్రార్థించుకుందాం. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేసేటటువంటి దేవుడు. ఈ దివ్య ప్రసాద ఆరాధన ద్వారా ఎంతో మందికి గొప్ప మేలు జరగాలని మనందరము కూడా ప్రార్థించుకుందాం. దేవుడు స్వస్థతలను చేకూర్చాలని ఈ అద్భుతమైనటువంటి దివ్య ప్రసాదము ద్వారా, పరిశుద్ధమైనటువంటి దివ్య ప్రసాదము ద్వారా వారు అనేకమైనటువంటి మేలు వారి యొక్క కుటుంబాల్లో పొందాలని వారందరి గురించి మనం ప్రార్థించుకుందాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరి గురించి మనం ప్రార్థించుకుందాం. అలాగే రైతుల గురించి, వారి పాడి పంటలలో దేవాతి దేవుడు తోడు నీడగా ఉండి వారందరినీ కాచి కాపాడమని మనందరము వారి కొరకు ప్రార్థించుకుందాము. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతున్ శిరమును వంచుడి వినయముతోడా నీ మాయ
వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నంను మా కోసంగా చిత్తగించి తీరై మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజుడు దేవుడే కుడి స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి యగు వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణము స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ అర్చశిష్టుల యందును దేవుడిప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.